తయారు చేసుకోవాలో మనం చూడబోతున్నాం. మామూలుగా ఉప్మాలు అనేసరికి బొంబాయి రవ్వతో ఉప్మా చేస్తుంటారు, సేమ్యాతో ఉప్మా చేస్తుంటారు. వాటన్నిటితో పోలిస్తే ఎర్ర గోధుమ రవ్వ, బన్సీ రవ్వ అంటారు. పాలిష్ పట్టని మంచి క్వాలిటీ బన్సీ గోధుమల్ని రవ్వ పట్టిస్తే దాంతో చేస్తే ఉప్మా చాలా బాగుంటుంది. మన న్యాచురోపతి విధానంలో రోజు మొలకలు తినాలి. ఎప్పుడన్నా ఆదివారం నాటి తినాలనిపిస్తే టిఫిన్స్ కాస్త ఇడ్లీ కానీ ఉప్మా కానీ, మీరందరూ ఎక్కువగా తయారు చేసుకున్నది ఇడ్లీ ఉప్మా. కానీ మన ఉప్మాని కూడా బొంబాయి రవ్వ లాంటివి వాడకుండా ఈ బన్సీ గోధుమ రవ్వతో ఉప్మా కనుక చేస్తే చాలా బాగుంటుంది. ఎవరు కూడా ఉప్మాలో వెజిటబుల్స్ వాడరు. మనం ఇక్కడ క్యారెట్ ముక్కలు ఎక్కువ వాడతాం. కొబ్బరి తురుము, కొబ్బరి పాలు పోసి ఉడికించకుండా కొబ్బరి తురుమేసి న్యాచురోపతి పద్ధతిలో టేస్టీగా ఉప్మా కనుక మనం ఎట్లా చేసుకోగలిగితే, మీరు దీన్ని ఎప్పుడైనా జర్నీస్లో బయటికి వెళ్ళేటప్పుడు ఈ ఉప్మా చేసి ఇట్లా